దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు 23వ కీర్తన 4వ వచనం మనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. దేవుని బిడ్డలారా, దావీదు ఈ విధంగా దేవుని సన్నిధానములో దేవుని యందు నడిచినటువంటి వ్యక్తి, దేవునికి హృదయానుసారుడిగా అగ్గుపరుచుకున్నటువంటి వ్యక్తి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో భయము లేనటువంటి, దిగులు లేనటువంటి, చింత లేనటువంటి, అవమానము లేనటువంటి, కృంగుదల లేనటువంటి, భయంకరమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు లేనటువంటి రోజులు మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే దావీదు జీవితంలో అనేక పోరాటాలు, సౌలు రాజు ద్వారా అనేకమైన పోరాటాలు, తన కుమారుడైనటువంటి అబ్షాలోము ద్వారా అనేకమైనటువంటి పోరాటాలు, భయాందోళన, ఎప్పుడు ఎవరొచ్చి చంపేస్తారని, పరాయి రాజులు ఏ విధంగా ఆయన్ని చంపాలని ప్లాన్ చేసినటువంటి రోజులు అనేకమైన ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయినా దావీదు చెప్పుకుంటున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఈరోజు మనం ఎన్నో భయాలు కలిగి ఉన్నాం. కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు భయపడతాం, అప్పులున్నప్పుడు భయపడతాం, వ్యాధి రోగము వచ్చినప్పుడు భయపడతాం, మనల్ని ఎవరైనా బెదిరించినప్పుడు మనం భయపడతాం, మనకు అనేకమైన కష్టాలు వస్తాయని ముందుగానే భయపడతాం. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు ప్రపంచమంతా భయాందోళనతో ఉంది. భయాందోళనతో ఉంది. అనేక దేశాల్లో వారి కుటుంబాల్లో వారు ఉండకుండా ఒక చిన్న టెంట్లు వేసుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. వారు యుద్ధములు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో వారు బ్రతుకుతున్నటువంటి బ్రతుకుల్లో వారు 20 అంతస్తుల బిల్డింగుల్లో నుంచి వచ్చి ఒక నేలన ఒక టెంట్ వేసుకొని బ్రతుకుతున్నటువంటి రోజులు ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి రోజులు ఉన్నాయి. భూకంపాలు వచ్చిన దగ్గర వారు ఉన్నటువంటి గృహాలను విడిచిపెట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నటువంటి పరిస్థితి, వారి గృహాల్లో లేనటువంటి పరిస్థితి, వారు నివసించుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయముతో వారి జీవితము ఎంతో కొనసాగుతుంది. మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, అంతా భయాందోళనతోనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో దావీదు వలె దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఆ భయాందోళన నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. నీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించుటకు ఆయన తన దూతలను కానీ, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కానీ, ఆయన యొక్క ప్రసన్నత కానీ, ఆయన కృపగాని నీకు ఇస్తాడు దేవుడు. ఆయన కృపని కానీ నీకు ఇస్తాడు దేవుడు. అదే దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఆయనకి ఉన్నటువంటి ఆ సార్వభౌమత్వం, ఆయనకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి శక్తి, మహిమైశ్వర్యములు నీకు అనుగ్రహించేదానికి ఆ భయములోని నిన్ను తప్పించుటకు దేవుడిని సమర్థుడని నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నవాడే దావీదు. దావీదు అంటున్నాడు, నేను గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడినాను. ఎన్ని అపాయాలు వచ్చాయి, భయంకరమైనటువంటి, నీకు నాకు అలాంటి అపాయాలు ఉండవు. అతన్ని చంపాలని ఒక రాజే ఎప్పుడూ ప్రజల్ని, అలాగే అక్కడున్నటువంటి ఆ సిపాయిలను, అక్కడున్నటువంటి ఆ అధికారులను అందరినీ పంపిస్తున్నాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక, బైబిల్లో ఒక మాట ఉంది, 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అలాంటి మనకు దేవుని దగ్గర పలుకుబడి ఉందా? ఆలోచించండి ఒకసారి. అలాంటి పలుకుబడి ఉందా నీకు?
అలాంటి ఐశ్వర్య ఘనతలు, దేవుని దగ్గర ఐశ్వర్య ఘనతలు నీకున్నాయా? ఆ! ఆలోచించండి ఒకసారి. దావీదుకున్నాయండి. ఆయన ఊరికే చెప్తాడు. ఊరికేనే ఆయన చెప్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. అనగా దావీదు దేవుణ్ణి ప్రేమించుచున్నాడు గనక అతని భయములన్నిటిలో నుంచి తప్పిస్తాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునితో సంబంధం కలిగి జీవిస్తే, ఆధ్యాత్మికంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ భయములన్నిటిలో నుంచి తప్పిస్తాడు. యోహాను భక్తుడు అంటాడు, ఆయన మొదటి యోహాను రాసినటువంటి ఆ పత్రిక 4వ అధ్యాయము 18లో అంటాడు. ఒక అద్భుతమైన మాట చూడండి. ఆ అద్భుతమైన మాటను నేను చదువుతాను చూడండి. ప్రేమలో భయం ఉండదు. అంటే నువ్వు దేవుని ప్రేమించే ఆ గుణం నీకుంటే, దేవుని ప్రేమించే నీ గుణం నీకుంటే నువ్వు భయపడవు. నీకు పిరికి ఆత్మనివ్వడు. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మీరు చదవండి. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇస్తాడు కానీ పిరికి ఆత్మను మనకివ్వడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి? నువ్వు ఎవరి కుమారుడివి, ఎవరి కుమార్తెవి? అది నువ్వు ఎరిగి బావుగా జీవించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో భయం అనేది నీ జీవితంలో లేకుండా, భయం లేదు, దిగు లేదు జీవిత యాత్రలో అని చెప్పుకోగలిగినటువంటి జీవితం దావీదుకుందే. మనకు ఎందుకు లేదు? కారణం ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని మహింపరచలేకపోతున్నాం. దేవుని ఈ లోకములో ఉన్న వాటికి అన్నిటికంటే కూడా ఎక్కువగా మనం దేవుని ప్రేమించలేకపోతున్నాం. అందుకే దేవుడు మనల్ని తప్పించకుండా, దేవుడు మనల్ని అలాగే చూస్తున్నాడు. మనల్ని కొన్నిసార్లు ఆయన ప్రేమతో మనల్ని తప్పిస్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటాడు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు ఆయన ఎలాంటి వాడంటే ఆ భయాందోళన అన్నిట్లో కూడా శిష్యులు ఒకసారి ఈ యోహాను కూడా ఉన్నాడు నావలో. యేసు ప్రభు ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి వీళ్ళని పంపిస్తే ఆయన వారు పడవను ముందుకు నడిపించలేనటువంటి తుఫాను, గాలి అన్నీ వచ్చాయి. కానీ ఆ గాలివాన్లో యేసు ప్రభు వారిని కలుసుకుంటకు బయలుదేరి వస్తున్నాడు. నీటి మీద నడిచి వస్తున్నాడు. ఆ నీటి మీద నడిచి వచ్చేటప్పుడు ఈ శిష్యులందరూ కూడా దయ్యము భూతం అనుకున్నారు. కానీ యేసు ప్రభు అంటారు, యేసు ప్రభులు వారు అంటారు, భయపడకండి నేనే అని చెప్పి వారిని ఎంతో ధైర్యపరుస్తాడండి. ఈరోజు ఎన్ని గాలివాన్లు నీకు వచ్చి ఉంటాయి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు సంతోషకరమైన సుఖజీవనములు కలిగినటువంటి రోజులు నువ్వు కలిగి ఉన్నావు, సంతోషకరమైనటువంటి దినములు రోజులు కలిగి ఉన్నావు, ఆనందకరమైనటువంటి దినములు రోజులు నువ్వు కలిగి ఉన్నావు, సంవత్సరాలు కలిగి ఉన్నావు, సుఖజీవనము కలిగిన సంవత్సరాలు కలిగి ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు 23వ కీర్తన, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. వాట్ ఏ గ్రేట్నెస్ ఇట్ ఈస్! ఎంత గొప్ప విషయం! నువ్వు చెప్పుకోగలవా అలాగా? నేను చెప్పుకోగలనా అలాగా? కారణం ఏంటంటే మనము మనల్ని ధైర్యపరిచే ఆ దేవుణ్ణి, మన భయము తీసివేసే ఆ దేవుణ్ణి మనం ప్రేమించట్లేదు. అందుకనే యోహాను అంటాడు, ప్రేమలో భయం ఉండదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదాం. నువ్వు ఎరిగి ఆశీర్వాదం పొంది దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, అందుకే యోహాను అంటాడు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా! ఎంత సంతోషం! ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాలలో ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఎక్కడుందంటే దేవుణ్ణి ప్రేమించట్లోనే ఉంది. నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ భయములన్నింటినీ తీసివేస్తాడు. ఈరోజు
అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు 15వ వచనంలో, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరని ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకొనుచున్నాము. ఎలాగున్నావు? పిరికి పందలాగా పిరికి ఆత్మ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఒక్కోసారి మనము భయాందోళన చెందినటువంటి వారముగా వణికిపోతాం. మన కోసం కనీసం ఫోన్ వచ్చినా కానీ భయపడిపోతాం. అలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. నా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈ దినమందు నీ జీవితంలో ఏ భయముతో నువ్వు కష్టపడుతున్నావో, ఏ భయంతో భయాందోళన చెందున్నావో ఎవరికి చెప్పనక్కర్లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు నువ్వు చెప్పు. ఆయన నీ భయములన్నిటినీ తీసివేసి తొలగించి నిన్ను ధైర్యవంతుడుగా చేయగలిగిన శక్తి ఆయన దత్తపుత్రాత్మ నీకు ఇచ్చున్నాడు. పిరికి ఆత్మను నీకు ఇవ్వలేదు. ఇంద్ర నిగ్రహమును శక్తిని అనుగ్రహించే ఆత్మను నీకు అనుగ్రహించున్నాడు. ఆత్మ నిన్నేం చేస్తుంది? ఆయన తోడుగా ఉంటాడు. యోహాను సువార్త 14, 16, 17, 18 వచనంలో ఆత్మ దేవుడు ఆదరణకర్తగా నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ పక్కనే నివసిస్తాడు, నీ పక్కనే నడుస్తాడు. ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం ఇది, ఆనందకరమైన విషయం ఇది. నీ భయములన్నిటిలో నుంచి, నీ కన్ఫెషన్స్లన్నిటిలో నుంచి, నీకు అవగాహన లేనటువంటి బాధలన్నిటిలో నుంచి, దిగుల్లో నుంచి, చింతలో నుంచి నిన్ను విడిపించేదానికి ఆయన ఒకటి కోరుతున్నాడు. ఆయన నన్ను ప్రేమించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించే దేవుడు యేసుప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనుక అతన్ని తప్పిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనుక నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటున్నాడు. గాఢంధకారపు లోయలో నిన్ను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని చెప్తున్నాడు. ఆ భయములన్నిటిలోకి చాలిన దేవుడిగా యెహోవా దేవుడు దావీదుతో ఉన్నాడండి. సింహం వచ్చినప్పుడు భయపడలేదు, ఎలుగుబంటి వచ్చినప్పుడు భయపడలేదు, ఫిలిష్తీయుడైన గొల్యాతు వచ్చినప్పుడు భయపడలేదు, సౌలు రాజుకి భయపడలేదు, అబ్షాలోముకి భయపడలేదు. వారిని విడిచి అరణ్యములో, కొండ శిఖరాల్లో లేక గృహంలో ఉన్నాడు, కానీ వాస్తవంగా వారికి భయపడడం కాదు, వారిని తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ భయాందోళన కలిగి ఉన్నావు, ఏ కష్టము నిన్ను ఆవరించింది, ఏ భయము నిన్ను ఆవరించింది, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆ భయములన్నిటినీ నిన్ను తొలగించునుగాక, ఆ భయములన్నిటిలో నుంచి నిన్ను విడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ యేసు నామములో ప్రభా, వారికి ఉన్నటువంటి భయములన్నిటిలో ప్రభా నువ్వు చాలిన దేవుడిగా వారికి తోడుగా ఉండి, నాయనా నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు విడుదల, స్వస్థత, నువ్వు కార్చిన రక్తము చేత మా పాపములు కడగబడ్డాయి తండ్రి. నువ్వు ఈ లోకములకు వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనట్లుగా ఈ లోకములో నువ్వు జీవించి మానవాళి కొరకు ప్రభా ప్రాణం పెట్టావు. నైనా మమ్మల్ని భయాందోళన నుంచి, మరణ భయములో నుంచి, అప్పుల భయములో నుంచి, నేను కష్టాలనే భయములో నుంచి, నేను వ్యాధి అనే భయములో నుంచి, మనుషుల భయములో నుండి, ఎన్ని భయములో ఉన్నాయి అన్ని భయములో నుంచి మమ్మల్ని విడుదల చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ వాక్యం వింటున్నటువంటి చూస్తున్నటువంటి బిడ్డలను ప్రభా మీరు దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.